ఆఫ్టర్నూన్ పడుకోవాలి అని అంటే మాత్రం భోజనం చేయకముందే రెస్ట్ తీసుకోవాలన్నమాట. సో, మార్నింగ్ నుంచి ఈరోజైతే చాలా లేట్‌గా లేచాము. ఎందుకంటే మా బుడ్డోళ్ళకి ఆల్రెడీ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. దట్ ఈరోజు గుడ్ ఫ్రైడే. సో, దానికి కూడా హాలిడే ఇచ్చేసారు కాబట్టి ఎలాగో స్కూల్ హాలిడేస్ కదా లేట్‌గా లేద్దామని చెప్పేసి మొన్నటిదాకా అయితే 6కి 6:30కి అలాగ లేవాల్సి వచ్చేది కదా! ఇప్పటి నుంచి ఇంకా హాలిడేస్ కాబట్టి ఈరోజైతే 8:30కి అలాగైతే లేచామన్నమాట అందరము. లేచేసి పిల్లలకి టిఫిన్ అయితే ఈరోజు బయట నుంచే ఇడ్లీ తెప్పించేసి పెట్టాను. నేను మాత్రం ఫ్రూట్స్ కట్ చేసుకొని తిన్నానన్నమాట, కర్బూజా. సో, ఎందుకో నిన్న తెలియదు కానీ సడన్‌గా స్టమక్ అంతా అప్సెట్ అయ్యి బాగా కడుపులో మంట అయితే అయ్యింది. సో, మా హస్బెండ్‌కి చెప్తే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఏమన్నా ఉందేమో అని చెప్పేశారు. నేను ఇంకా మార్నింగ్ బ్రష్ చేసేసుకొని గ్యాస్ట్రిక్‌కి ఒక టాబ్లెట్ అయితే వేసేసుకున్నానన్నమాట. సో, అందుకనే మెయిన్‌గా ఈరోజు లేట్‌గా లేవడానికి కారణము. లేట్‌గా లేచి ఇంకా బ్రష్ చేసుకొని టాబ్లెట్ వేసుకొని ఈరోజు కారంగా ఉండేవి ఏమీ తినకూడదని ఫిక్స్ అయ్యి ముందుగా ఒక లీటర్ వాటర్ అయితే తాగేసి ఒక 5 నిమిషాల వాకింగ్ అయితే చేసేసానన్నమాట. చేసేసుకొని ఇంకా పిల్లలకి టిఫిన్ చేయించేసి నేను మాత్రం ఫ్రూట్స్ తీసుకున్నాను ఈరోజు మార్నింగ్. సో, అందుకని చెప్పేసి ఈరోజు ఫుడ్ అనేది ఎర్లీగా తినాలి అనేసానని ఇంకా ఫుడ్ అయితే తినేసాను. మామూలుగా అయితే 3:30 అవుతుంది మాకు ఆఫ్టర్నూన్ తినే టైంకి. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చాక ఇద్దరం కలిసి తింటాము పిల్లలతోటి. బట్ ఈరోజు మాత్రం లేట్ అవ్వకుండా ఫాస్ట్‌గా తినేద్దామని తినేసాననమాట. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో పోపు దినుసులన్నీ నేను ఇలా కలిపి పెట్టుకుంటాను.